నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకులు దాసరి శ్రవణ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి. నమస్తే అన్న. హాయ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. కొంచెం కోల్డ్ అయింది. తెలుస్తుంది. ఏందన్న ఇందాక ఫైర్ అవుతా ఉన్నారు. ఐటీ వర్కర్స్ అంటే బేసిక్‌గా ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి అంటే ఆ రకమైన వ్యాఖ్యలు చేయొచ్చా? లేదా డావోస్ ట్రిప్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా తెలంగాణకి? ఎందుకంటే 434,00,00,000 మేము రాబడి తెస్తున్నాం ఇక్కడికి అని ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది ఇటీవల. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే దావోస్ లాంటి సమ్మిట్స్ వల్ల లాభం ఉంటుంది. ఉండదని ఏముండదు. బట్ ఆ సమ్మిట్స్‌ను నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు? ఏ రకంగా నువ్వు పెట్టుబడిదారులను కన్విన్స్ చేయగలుగుతా ఉన్నావు? వాట్ ఈస్ దట్ యూ ఆర్ ప్రెజెంటింగ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇట్స్ అడ్వాంటేజెస్, ఇట్స్ పాలిసీస్, యూనిక్‌నెస్ అవన్నీ ఏం చెప్పగలుగుతున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ అక్కడికి పోయి న్యూక్లియర్ చైన్ రియాక్షన్‌లు అంటేనో, లేకపోతే అక్కడికి పోయి ఐటీ వర్కర్లు వేరు, వాళ్ళ వర్కర్లు మేము లీడర్‌లను, లేకపోతే ఏది పడితే అది ఏదైనా బాధ్యత లేకుండా పివి నరసింహారావు కంప్యూటర్లు రావని, చంద్రబాబు నాయుడు కంప్యూటర్ తెలియదని, ఇట్లా మాట్లాడి బేస్‌లెస్‌గా మాట్లాడి ఒక లూజ్ క్యానన్ లెక్క మాట్లాడితే ఆ విజిట్ వల్ల ఫాయిదా ఉండదు. మీరు ఇన్వెస్టర్‌ను కన్విన్స్ చేయాలంటే, పర్సువేట్ చేయాలంటే, పెట్టుబడులు పెట్టేందుకు ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతది అక్కడ ఒక 100 సంతకాలు పెడతారు ఎంఓయూలు. ఆ 100ల 10% రియలైజ్ అయితాయి. ఆ 10% వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఒక కాన్ఫిడెంట్‌గా ఉండాలంటే యూ నీడ్ టు బి మోర్ మెచ్యూర్డ్. ఆ మెచ్యూరిటీ ముఖ్యమంత్రి గారిలో లోపిస్తుంది అని నేను భావిస్తా ఉన్నాను. రెండవది స్పెసిఫిక్‌గా దావోస్‌లో సరే నంబర్స్ ఇప్పుడు మనిషి మాటల కంటే వాళ్ళు సాధించిన విజయాలు మాట్లాడాలంటాం. రేపు పొద్దున్నట్టు నిజంగానే రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పట్టుకొచ్చి కంపెనీలన్నీ ఇక్కడ సంతకాలు పెట్టంగానే ఇళ్ళలకగానే పండగ కాదన్నట్టుగా సంతకాలు పెడితే ఎంఓయూలు పెట్టంగానే పెట్టుబడులు వచ్చినట్టు కాదు. వాడి కొబ్బరికాయ కొట్టాలా, వాడు కొడితే అప్పుడు వచ్చినట్టు, వాడు ఉద్యోగాలు ఇవ్వాలా అప్పుడు ఉద్యోగాలు వచ్చినట్టు. కాబట్టి ఈ ఈ ఈ పరిణామం ఉంటుంది. కాబట్టి వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ వాట్ ఈస్ వెరీ అలార్మింగ్ ఈజ్ ఆయనకు ప్రతి వేదికను ఒక సర్కాస్టిక్ రిమార్క్స్ కోసమో, లేకపోతే కేటీఆర్ గారి పైన దాడి చేయాలని చెప్పనో, లేకపోతే కేసీఆర్ గారి పైన దాడి చేయాలని చెప్పనో, వెనమస్ యాటిట్యూడ్ అంటాం మనం, అంటే విషపూరిత మనస్తత్వం అంటాం. అది కరెక్ట్ కాదు. నిన్న అసలు రాహుల్ కన్వల్ ఎందుకు అడిగిండో తెలియదు. రాహుల్ కన్వల్ వాంటెడ్ టు టీజ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని టీజ్ చేద్దాం అనుకున్నాడు రాహుల్. ఆ ప్రశ్నను చూస్తే నాకు అనిపించింది అసంబద్ధమైన ప్రశ్న. ఎందుకు అడిగిండు. నువ్వేంది సాధిస్తావు అని చెప్పేది పోయి నువ్వు యూ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ కంపేరింగ్ ది ప్రీవియస్ మినిస్టర్ హూజ్ అన్డౌటెడ్లీ ఎ స్టార్ పెర్ఫార్మర్. నువ్వు ఈయననేమో ఇప్పుడే ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉండే. ఒప్పుకోవట్లేదు కదా గురువు గారు అంటే ఒప్పుకోవట్లేదు కదా మరి ఆయన. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే విఘ్నత ఉండాలా, మెచ్యూరిటీ ఉండాలా, నీ స్ట్రెంగ్స్ ఏందో నీకు తెలియాలా, నీ వీక్నెస్ ఏందో నీకు తెలియాలా, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియాలా. ఎదుటి వాళ్ళు ఒక తప్పుడు ప్రశ్న వేసినా, లేకపోతే నిన్ను ఇరికిచ్చాలనే ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నకు నేను సమాధానం తప్పించుకువాడు ధన్యుడు సుమతి అన్నట్టు నా క్వశ్చన్ అవాయిడ్ చేయాలి. దానికి ఏదో సమాధానం చెప్పాలని వారు వర్కర్లు, కేటీఆర్ ఏదో డేటా ఎంట్రీ ఆపరేటరు, మేము లీడర్లం, మేము పాలసీలు చేస్తాం, మా దగ్గర ఆఫీసర్లు ఉన్నారు, ఒక అసంబద్ధంగా మాట్లాడుతూ పివి నరసింహారావు కంప్యూటర్ తెలియదు, చంద్రబాబు కంప్యూటర్ తెలియదు. దిస్ ఈజ్ యూస్లెస్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. దీనివల్ల ఏంటి అంటే నువ్వు ఐటీ వర్కర్స్ అని చెప్పని వాళ్ళని ఎందుకు కించపరుస్తున్నావు? నువ్వు ఐటీ ప్రొఫెషనల్స్, వాళ్ళు దే ఆర్ ప్రొఫెషనల్స్. దాదాపు ఇవాళ 10% కాంట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు దేశ జీడిపికి. ఐటీ సెక్టర్ ఎలోన్ విల్ కాంట్రిబ్యూట్ అరౌండ్ 10%. కాబట్టి నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు ఐటీ వర్కర్స్ అని చెప్పని వాళ్ళని మాట్లాడటం, కేటీఆర్ని పట్టుకొని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం పరికరం ఉద్యోగం. ఇట్స్ అ వెరీ కీ జాబ్. డేటా అనలిటిక్స్లో, డేటా మేనేజ్మెంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది చాలా కీ జాబ్. వాడు కనుక తప్పు ఎంట్రీ చేస్తే ఇది మొత్తం డేటా అంత మ్యానిపులేట్ అయిపోతుంది. ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్. అందుకే నేను యాజ్ ఎ ప్రొఫెసర్గా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పాఠాలు చెప్పినప్పుడు కానీ, లేకపోతే ఇండస్ట్రీలో హెచ్ఆర్లో పనిచేసినప్పుడు కానీ ఒక ఫండమెంటల్ ఫిలాసఫీ చెప్పేవాడిని. నో జాబ్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ నో పర్సన్ ఈజ్ అన్ఇంపార్టెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక అటెండర్, బయట పనిచేసే అటెండర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, ఒక లేత్ మెషిన్ ఆపరేటర్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద ఇంజనీర్ కావచ్చు, ఎవరి డ్యూటీ వాళ్ళది కరెక్ట్ చేయాల్సిందే. నో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు అది ఫండమెంటల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తెలియకుండా, బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ వర్క్ మీద అవగాహన లేకుండా
రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడటం ఏదైతుందో కరెక్ట్ కాదు అని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఒక్కటి నిన్న అంటే గ్రామ సభల అంశం అంటే మీకేమనిపిస్తా ఉంది? గ్రామ సభలు ఏమన్నా గ్రామాలకి పనికొచ్చే సభల్లా కనపడతా ఉందా? అంటే నిన్న ఒక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మాటలు మీకు వినిపించాలనుకుంటున్నాను. వాళ్ళొచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు అంతవరకే. కానీ మీరు మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈ రోజు సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈ రోజు ఇక్కడ నిలబడి మీకు 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నా తీర్చడానికి ఉన్నా. రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇల్లు రావు మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజర్స్ గారు చెప్పారు, ఎమ్మెల్యే దగ్గర పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది. నేను డిపిఓ చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ అంటే ఇది ఆయన కూచుకుంట్ల రాజేశ్వర్ రెడ్డి చదువుకున్న వ్యక్తి, నాకు కూడా బాగా తెలుసు. డెంటల్ డాక్టరు. మరి ఎందుకట్లా మరి రేవంత్ రెడ్డి గారి పూనకం ఏమైనా వచ్చిందో తెలియదు. అందరు రేవంత్ రెడ్డి మీద పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లనండి? రెండవది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రామ సభ? స్పిరిట్ బిహైండ్ గ్రామ సభ ఏంటి అంటే, ప్రజలే వాళ్ళ అవసరాలకు సంబంధించి వాళ్ళు విధి విధానాలు నిర్ణయాలు తీసుకోవటం కోసం గ్రామసభ. ఎంతమంది ఎవరెవరికి ఏమి లబ్ధిదారులు ఉండాలా, అసలు లబ్ధిదారు ఎందుకు లబ్ధిదారుగా మారాలా, క్రైటీరియా అన్నీ కూడా గ్రామసభలో డిఫైన్ అయిపోయి వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి ఒక డెమోక్రాటిక్ ఫోరం. ఆ డెమోక్రాటిక్ ఫోరంలో నేను టిక్ పెట్టినానికి వస్తుంది అని అంటే ఇది రాచరికం అయిపోయింది కదా. పబ్లిక్ గానే చెప్తా ఉన్నాడు కదా, దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు, ఖచ్చితంగా ఎమ్మెల్యే టిక్ పెట్టిన వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వమని చెప్తా ఉన్నారు డైరెక్ట్ గా. ఎమ్మెల్యే ప్రిరగేటివో లేకపోతే ఎవరో కొంత ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో దగ్గరోళ్ళు ఆయనకు వచ్చి అర్జీలు పెట్టుకున్న వాళ్ళను యాడ్ చేస్తే చేస్తుండొచ్చు కాక అసలే. బట్ నేను పెట్టినోడికే రావాలనటం అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్, ఇట్ ఈస్ ఈవెన్ క్రిమినల్. ఇది స్పిరిట్ ఆఫ్ గ్రామ సభకు, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీకి వ్యతిరేకం. ఇది పంచాయతీరాజ్ చట్టం మీద గౌరవం ఉన్నోళ్ళు కానీ, లేకపోతే వెరీ పర్పస్ అండ్ యూటిలిటీ ఆఫ్ ద గ్రామ సభ మీద అవగాహన ఉన్నోళ్ళు కానీ ఎవరు కూడా మాట్లాడరు. ఇవాళ మీరు కూచుకుంట్ల రాజేశ్వర్ రెడ్డి గారు లాంటి ఒక చదువుకున్న డెంటల్ డాక్టరే ఇట్లా మాట్లాడుతున్నాడంటే, మిగతా ప్రాంతాలలో రేవంత్ రెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ఇవాళ ఏ రకమైనటువంటి ఒక దాష్టికాలకు, నియంతృత్వానికి, రాచరిక పోకడలకు, అణచివేతకు పాల్పడుతున్నారో ఇది స్పష్టంగా కనబడతా ఉంది. గ్రామ సభల్లో అంటే మనం నిన్నటి నుంచి చూసుకుంటాం, మొన్న స్టార్ట్ అయినట్టుంది. మొన్నటి నుంచి కూడా అన్ని జిల్లాల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు, పబ్లిక్ కూడా. దానికి నిన్న సీతక్క గారు కూడా రియాక్ట్ అయ్యి ఏదో 4% ఎక్కడో రియాక్ట్ అయ్యారంటే, ఈ రోజు కూడా సీతక్క గారిని కూడా అడ్డుకున్న పరిస్థితి కనపడతా ఉంది ప్రజలు. అంటే రాను ప్రజలే తిరుగుబాటు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అనుకోవచ్చు. ఈ గ్రామ సభల ద్వారా ఇదంతా కొని తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక విషయం అండి, ప్రభుత్వంలోకి వచ్చినలోనే ప్రజాపాలన అప్లికేషన్లను తీసుకున్నారు. తర్వాత మళ్ళా సర్వేలు అని చెప్పని ఇంకేదో సర్వేలు చేసినారు. 2-3 దఫాలుగా ప్రతి లబ్ధి పొందాలా, నాకు రేషన్ కార్డు కావాలనో, ఇల్లు కావాలనో, ఇంకేదో సహాయం ప్రభుత్వం నుండి కావాలని చెప్పని ఇన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాక మళ్ళా మనకు సామెత ఉంటుంది, రెడ్డి వచ్చే ఆట మొదలాయని చెప్పని. రెడ్డి వచ్చిండు ఆట మొదలైండు అన్నట్టుగా మళ్ళీ నువ్వు గ్రామ సభ అని పెడుతున్నావు. దేనికి మరి? అవన్నీ ఏమైనాయి మరి? వై డిడ్ యూ వేస్ట్ పబ్లిక్ మనీ, వై డిడ్ యూ వేస్ట్ పబ్లిక్ టైం? ఆ అప్లికేషన్లు ఏమైనాయి? ఆ అప్లికేషన్లు ఉండగా మళ్ళీ గ్రామ సభలు ఏంటి? ఆ అప్లికేషన్లు ఏమైనా ప్రతి గ్రామంలో తీసుకొచ్చి నేను గ్రామ సభ పెట్టినా, నువ్వు ఫస్ట్ టైం కలెక్ట్ చేసినటువంటి ఆ గ్రామం నుంచి కూడా నువ్వు కలెక్ట్ చేసినావు, మరి అవన్నీ తెచ్చి అక్కడ పెట్టినావా? పెట్టేమన్నా జనం ముందే ఎవాల్యుయేట్ చేసినావా? ఏం లేదు కదా. అంటే ఇదంతా తలా తోకా లేని ఒక తుగ్లక్ పరిపాలన కింద స్పష్టంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు కేటీఆర్ గారి పైన, కేసీఆర్ పైన విషం జిమ్మడంలో ఉన్నటువంటి ఒక శ్రద్ధ
పరిపాలన పైన, మంచి విధి విధానాలు తయారు చేయటం పైన, వాటిని అమలు చేయటం పైన ఆయనకు శ్రద్ధ లేదు. ఈజ్ ఓన్లీ వేస్టింగ్ టైమ్, డాడ్జింగ్ టైమ్, డిలే టాక్టిక్స్ ఇవంతా ప్రజలను కాలయాపన గురి చేస్తూ ఉన్న పథకాలు అమలు చేయకుండా 1 ఇయర్ కిందనే నువ్వు కలెక్ట్ చేసిన అప్లికేషన్లు మళ్ళీ ఎందుకు గ్రామ సభలు పెడతావు నువ్వు? మధ్యలో సర్వే కూడా అయింది కదా. ఏంటి గ్రామ సభల నెపంతో ఇవాళ నేను చెప్తే మీరు వినకపోతే మీకు భవిష్యత్తు ఉండదు, మీకు వెల్ఫేర్ ఉండదు, సంక్షేమం ఉండదు అని చెప్పని ఇవాళ ఓటర్లను బెదిరించుకునేటందుకు ఇవాళ గ్రామ సభలను వేదికగా వాడుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. అందుకే ప్రజలు తిరగబడుతున్నారు. తెలంగాణ సమాజం క్వశ్చన్స్. ఇంకొక విషయం, ఈ తిరగబడే ప్రజలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి పెట్టిన వాళ్ళు అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు దీన్ని. అంటే అది మూర్ఖత్వం అండి. ఇప్పుడు అంటే అంటే బాధ. నేను కాంగ్రెస్లో పనిచేసి వచ్చిన వాడిని. వీళ్ళు అట్లా మాట్లాడేటోళ్ళు ఎవరు కూడా డెమోక్రాటిక్ స్పిరిట్ ఉన్నట్టు కాదు, అసలు కాంగ్రెస్ స్పిరిట్ను కూడా అర్థం చేసుకున్నట్లేదు. ఈ ప్రజలే కదా మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు. ఆ ప్రజలే ఎందుకు నిన్న అంత పెద్ద ఎత్తున పార్లమెంట్లో నీకు పట్టం కట్టి, అసెంబ్లీలో పట్టం కట్టి ఎందుకు తిరగబడుతున్నారు అని చెప్పని ఆత్మవిమర్శ చేసుకోకుండా, దానికి బీఆర్ఎస్ కారణము అని చెప్పని బీఆర్ఎస్ను ఒక భూతంగా సృష్టించే ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వానికి ఏం ఉపయోగపడదు, రేవంత్ రెడ్డి ప్రతిష్టకు ఏం ఉపయోగపడదు, ఇంకా దిగజారిపోతుంది. ఆ ప్రజలు ఇంకా కూడా నువ్వు అనవసరమైనటువంటి ఒక కుంటి సాకులు ఎదుర్కొంటున్నావు, నా యొక్క బాధను అర్థం చేసుకోవట్లేవు, నా కడుపులో మంటను అర్థం చేసుకోవట్లేవు అని చెప్పని ఇంకా తిరగబడతారు, తరిమి కొడతారు. ఇవాళ ఓన్లీ నిలదీస్తూ ఉన్నారు, రేపు తరిమి కొట్టే రోజులు వస్తాయి. అంటే ఈ గూడెం మహిపాల్ రెడ్డి అంశం మీద అంటే కాంగ్రెస్ నాయకులు ఈరోజు తిరుగుబాటు చేయడం జరిగింది. అంటే బేసిక్గా ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాడా, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా అనేది పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. నేను కండువా వేసుకోను కాంగ్రెస్ కండువా అని ఏదో ఒక వైరల్ అయిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఏం జరుగుతూ ఉంది గూడెం మహిపాల్ రెడ్డి అంశం అనేది మీరేం చెప్తారు? గూడెం మహిపాల్ ఒక్కడే కాదండి, దానం నాగేందరు, గాంధీ, ఇంకా చాలామంది కూడా వాళ్ళు పార్టీలకు ఉన్నారా అంటే ఉన్నా అంటారు, పోయినా అంటే పోయినా అంటారు. తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్ట్స్ను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే కనుక నైతికత ఉంటే, దమ్ము ఉంటే నేను పార్టీ మారినా అని చెప్పండి, చట్ట ప్రకారంగా దాన్ని నిలబెట్టుకోండి, ఎదుర్కోండి. కానీ ఈ కుంటి సాకులు, దొంగ లెక్కలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. రెండవది ఏంటంటే, మీరు స్పెసిఫిక్గా ఇన్సిడెంట్ అడిగినారు కాబట్టి చెప్తున్నా. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఇదంతా కూడా అంతే, చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు అవుతుంది. అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఏండ్ల కొద్ది పనిచేస్తున్నాడు. నేను 2009 నుంచి చూస్తున్న అబ్బాయిని. అక్కడ సర్పంచ్గా పోటీ చేసినారు. తర్వాత స్లోగా ఈ బిల్ట్ హిస్ కెరియర్. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. నువ్వు అక్కడికి పోతివి, నువ్వు పోయి మళ్ళీ ఆయన మీద ఆధిపత్యం చెలాయించాలంటే స్వతహా కొంచెం ప్రశ్నించే తత్వం ఉన్న పిల్లోడు. ఈజ్ ఎ గుడ్ లీడర్, యంగ్ లీడర్, గుడ్ లీడర్. క్వశ్చన్ చేస్తాడు కదా. నువ్వు ఇప్పుడు ఇదంతా రేవంత్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్. నిన్నటి దాకా రేవంత్ రెడ్డి పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అని చెప్పినాడు. ఏఐసిసి మేనిఫెస్టోలో పార్టీలు మారితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకునే విధంగా, డిస్క్వాలిఫై చేసే విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పట్టుకొస్తాము అని చెప్పని ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ఎమ్మెల్యేలందరినీ డిఫెక్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు డిఫెక్ట్ చేసిన తర్వాత ఆయా కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి ఒక లీడర్లందరూ కూడా ఇవాళ మళ్ళీ నిన్నటి దాకా ఎవరికి వ్యతిరేకంగా అయితే కొట్లాడినరో వాళ్ళ కింద పనిచేయాల్సినటువంటి వాళ్ళ కింద జీహుజూరని పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకు ఇదంతా? ఏం 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 విలువలు చెప్పినామో ఏం విలువలు పాటిస్తూ ఉన్నాం ఇవాళ. కాబట్టి ఈ టస్సులు ఉంటుంది. ఆయన ఒక బీసీ లీడరు కాటా శ్రీనివాస్ గౌడ్, కష్టపడి ఎదిగినోడు. నాకు అస్తిత్వం ఉండాలా, నా ఆత్మగౌరవం ఉండాలని చెప్పని కొట్లాడతాడు. పోయేటోళ్ళకే బుద్ధి ఉండాలా. ఇప్పుడు మేము బండ్లకు పోతున్నాం, పోతే ఈ సమస్యలన్నీ వస్తాయని చెప్పని ఉండాలా. ఇప్పుడు వయసులో కానీ లేకపోతే అనుభవంలో కానీ మహిపాల్ రెడ్డి కొంత పెద్దోడు. ఎందుకు మరి నువ్వు ఒక యువ నాయకుడితో కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది? నీ అస్తిత్వం, నువ్వు ఇన్నేళ్ళు ఎమ్మెల్యే ఉండి, ఇంత సీనియర్ లీడర్ ఉండి, ఇంత ఆర్థిక పరమైన శక్తి యుక్తులన్నీ ఉండి ఇలా నువ్వు ఒక యువ నాయకుడితో కొట్లాడుతున్నావు అంటేనే నువ్వు పప్పులో కాలేసినట్టు. ఇట్లా నువ్వు పార్టీ మారి పప్పులో కాలేసినట్టే. అంటే వ్యతిరేకత కొని తెచ్చుకున్నట్టు అనిపిస్తా ఉందా వీటన్నిటి, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా? అబ్సల్యూట్లీ. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి చర్య కూడా పార్టీకి నష్టం కలిగించేదే, ప్రభుత్వానికి నష్టం కలిగించేదే, పార్టీ ప్రతిష్టకు, పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకం, నష్టం కలిగించేదే. దీంట్లో ఏ రకమైన డౌట్ లేదు. మీరు ఆయన ఏ చర్యన్నా తీసుకోండి, లగచర్ల ఇన్సిడెంట్ తీసుకోండి, హైడ్రా ఇన్సిడెంట్ తీసుకోండి, మూసీ నదికి సంబంధించిన ఇన్సిడెంట్ తీసుకోండి, మీరు ఏ అంశమైనా కానివ్వండి, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు ఆయన భిన్నంగా పోతూ ఉన్నాడు.
బీజేపీ ఎంపీలను గెలిపించేటందుకు తోడ్పాటు హ్యాండ్ ఇన్ గ్లోవ్గా అందిస్తాడు. వీళ్ళు వాళ్ళని కాంప్లిమెంట్ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళని కాంప్లిమెంట్ చేసుకుంటారు. మొత్తానికి ఒక 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 కుట్రపూరితమైనటువంటి ఒక పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. He is dismantling the very ideology of Congress. He is also dismantling the very the very prominence of the state government. ప్రభుత్వాన్ని దెబ్బతీస్తూ ఉండు, పార్టీని దెబ్బతీస్తూ ఉన్నాడు. దానిని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, అందుకే తిరగబడతా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.